జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్సు వాళ్ళు ఆ మధ్యన ప్రమాణ స్వీకారం చేశాక ఇండియాకి రావడం, భారతీయ దుస్తుల్లో ఇక్కడ తిరగడం, వాళ్ళ పిల్లలకి అదే వేయడం, ఆ తర్వాత మోడీని గెలవటం, ఇదంతా చూసాం. ఇప్పుడు ఆ జేడీ వాన్స్ నిన్న పాకిస్తాన్తో చర్చలకి అమెరికా తరపున వెళ్ళినటువంటి బృంద నాయకత్వం వహించిన వాడు. చర్చలు విఫలమని చెప్పింది కూడా ఆయనే. పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒకళ్ళు ఇప్పుడు ఇండియా పరువు తీయడానికి ఒక చిన్న ట్రైల్ వేశారు. మీరు లాస్ట్ ఇయర్ భారతదేశానికి వెళ్ళారు, ఈరోజు ఇస్లామాబాద్కి వచ్చారు, మీకు ఏ దేశం ఎక్కువగా నచ్చిందని. జేడీ వాన్స్ తెలివిగా చెప్పాడనాలా, చాచి చెంపదెబ్బ కొట్టేటట్టు చెప్పాడనాలా, ఎవరిష్టం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నిజం చెప్పాలంటే మీరు భారతదేశం పాకిస్తాన్ను పోల్చలేరు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ $4.5 ట్రిలియన్, పాకిస్తాన్ $500 బిలియన్ కూడా లేదు. రక్షణ, ఐటీ, భద్రత, అనేక ఇతర రంగాల్లో మాకు భారతదేశంతో గణనీయమైన సంబంధాలు ఉన్నాయి. అయితే నేను ఇక్కడ కేవలం చర్చలు పూర్తి చేసి తిరిగి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బెత్తరపోవడం పాకిస్తాన్ జర్నలిస్టు అంతే.